హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి టెక్ మహీంద్రా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో శాలరీ వచ్చేసి మనకి 2.25 lakhs per annum అయితే ఉంటుంది. సో ఈ జాబ్ అయితే చక్కగా ఇంటి నుంచి అయితే వర్క్ అనేది చేసుకోవచ్చు. మేల్ ఫీమేల్ ఎవరైనా ఈజీగా ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకండి. సో ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో వెంటనే అప్లై చేయండి. సో జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడుతుంది. అండ్ వీడియో కూడా ఎండ్ వరకు అయితే చూడండి. నేను ఈ జాబ్ అనేది ఎలా అప్లై చేయాలనేది ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం ఇది టెక్ మహీంద్రా ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్ అనమాట. సో జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం ఇక్కడ ఎక్సలెంట్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, ఎబిలిటీ టు హ్యాండిల్ మల్టిపుల్ చాట్స్, ఫ్లెక్సిబిలిటీ ఫర్ యూకే రొటేషనల్ షిఫ్ట్స్ అనేది ఉంది. అంటే మనకి రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంగ్లీష్లో అయితే ఎక్సలెంట్గా అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ మల్టిపుల్ చాట్స్ని హ్యాండిల్ చేసే విధంగా అయితే ఎబిలిటీ అనేది ఉండాలి. అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ అనేది ఉంటుంది. యూకే బేస్డ్ రొటేషనల్ షిఫ్ట్స్ అనేది మీరు ఆ యూకే రొటేషనల్ షిఫ్ట్స్కి బేస్గా మనం వర్క్ చేసే విధంగా అయితే ఫ్లెక్సిబిలిటీ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రెస్పాండ్ టు కస్టమర్ ఇంక్వైరీస్ వియా చాట్, రిజాల్వ్ ఇష్యూస్, మెయింటైన్ సర్వీస్ స్టాండర్డ్స్. సో ఇక్కడ మనం కస్టమర్ డౌట్స్ ఏమైనా క్వెరీస్ ఉన్నా కూడా చాట్ ద్వారా ఇష్యూ అనేది రిజాల్వ్ చేయాలి. వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటాయి కదా, సో వియా చాట్ ద్వారా అయితే వాళ్ళ డౌట్స్ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో మెయింటైన్ సర్వీస్ స్టాండర్డ్. సో ఇదైతే జాబ్ హైలైట్స్ అనమాట. సో మనకైతే ఈ జాబ్కి అయితే మనకి 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఫ్రెషర్ అయినా పర్లేదు, ఎందుకంటే ఇక్కడ 0 అనేది ఇచ్చారు కదా. ఫ్రెషర్ అయినా పర్లేదు, లేకపోతే ఎక్స్పీరియన్స్ 0 to 5 years లోపు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు. ఫ్రెషర్ అయినా కూడా ఈజీగా ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. సో టోటల్ వచ్చేసి మనకి 10 వేకెన్సీస్, ఓన్లీ 10 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో హరియప్ గైస్, వెంటనే అప్లై అయితే చేయండి. ఇది మంచి ఆపర్చునిటీ అనేది చెప్పుకోవచ్చు. సో లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, బట్ మనకి ఇది రిమోట్ జాబ్ కాబట్టి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి, సో అక్కడ మనకి కంపెనీ అనేది హైదరాబాద్లో ఉంటుంది. మనకి కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది ఇస్తారు. సో శాలరీ అయితే చూసుకుంటే మాత్రం 50,000 to 2.25 lakhs per annum అయితే ఉంటుంది. సో ఇంకా జాబ్ రిక్వైర్మెంట్స్లోకి వెళ్తే లాంగ్వేజెస్ అయితే మనకి మెయిన్లీ ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. సో మార్కెట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇండియా, యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, ఇంకా అదర్స్ అనమాట. సో ఇక్కడ స్కిల్స్ అనేది కూడా మెన్షన్ చేశారు. సో కంపల్సరీ మనకి ఏం స్కిల్స్ అయితే వచ్చి ఉండాలంటే రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్, టైపింగ్ స్పీడ్ అనేది కూడా బాగుండాలి. అండ్ టైపింగ్ స్కిల్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అండ్ చాట్ ప్రాసెస్ అనేది ఈజీగా, ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి ఇది, సో ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకండి. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి వస్తే మాత్రం యూకే ఇంటర్నేషనల్ చాట్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ ఫర్ బహదూర్పల్లి, హైదరాబాద్ లొకేషన్. సో ఇక్కడ మనకి జాబ్ రెస్పాన్సిబిలిటీ రోల్ వచ్చేసి యూకే మనకి ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్ అనమాట, ఎగ్జిక్యూటివ్ పొజిషన్ అనమాట. సో ఈ లొకేషన్ అనేది కూడా ఇచ్చారు. సో ఏ లొకేషన్ అనేది కూడా ఇన్ డీటెయిల్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇంకా జాబ్ డిస్క్రిప్షన్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ చాట్స్, సో దాని గురించి అయితే ఒకసారి చూసేద్దాం. సో ఇక్కడ మనకి మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే రెస్పాండ్ టు కస్టమర్ ఇంక్వైరీస్ వియా చాట్. నాన్ వాయిస్ అంటే చాట్. సో వాళ్ళ డౌట్స్ ఏమన్నా ఉన్నా, క్వెరీస్ ఏమన్నా ఉన్నా కూడా మనం చాట్ ద్వారా వాళ్ళ డౌట్స్ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రిజాల్వ్ ఇష్యూ విత్ క్లియర్, కాన్సెస్ అండ్ గ్రామాటికలీ సౌండ్ రిటర్న్ కమ్యూనికేషన్. సో ఇక్కడ మనం రిటర్న్ కమ్యూనికేషన్, ఇంకా గ్రామాటికల్ సౌండ్, సో ఇలా మనం వాళ్ళ ఇష్యూస్ అనేది సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మెయింటైన్ హై క్వాలిటీ సర్వీస్ స్టాండర్డ్స్ విత్ టైమ్లీ రెస్పాన్సెస్. సో మనకు హై క్వాలిటీ సర్వీస్ తోని మనకి రెస్పాన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో అదైతే వాళ్ళం హై క్వాలిటీ రెస్పాన్స్ ఇస్తే మాత్రం వాళ్ళకి ఈజీగా క్వెరీస్ అనేది రిజాల్వ్ అయ్యే విధంగా అయితే మనం క్వాలిటీ సర్వీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు హ్యాండిల్ మల్టిపుల్ చాట్స్ సైమల్టేనియస్లీ. సో మల్టిపుల్ చాట్స్ని కూడా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్లెక్సిబిలిటీ వర్క్ ఇన్ యూకే రొటేషనల్ షిఫ్ట్స్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి 5 days వీక్ అయితే జాబ్ అనేది ఉంటుంది. 2 రొటేషనల్ ఆఫీస్ అయితే ఉంటుంది.
2 రొటేషనల్ ఆఫ్స్ అనేది కూడా ఉంటాయి. ఎడ్యుకేషన్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్. సో ఇక్కడ మన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కెన్ అప్లై. సో ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఈ జాబ్కి. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎక్సలెంట్గా ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ మస్ట్ నాట్ బి పర్స్యూమ్ రెగ్యులర్ ఎడ్యుకేషన్. సో మీరు ఏమైనా మీరు గ్రాడ్యుయేషన్ ఏమైనా ఇంకా కంప్లీట్ కాకపోతే మీరు ఈ జాబ్కి అనేది అప్లై చేయరాదు. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాకనే ఈ జాబ్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో మనకి 2 వే క్యాబ్ ఫెసిలిటీ కూడా ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనకి ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ ఉండదు, జస్ట్ మనకి ఇంటర్వ్యూస్ అనేది ఉంటుంది. హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. సో ఎస్ఏ ఆర్ టాపిక్ రైటింగ్ ఏదైనా రౌండ్ అయితే ఉంటుంది. మనకి ఏదైనా టాపిక్ ఇచ్చి దానికి సంబంధించి ఎస్ఏ అని దాని గురించి రాయాల్సి ఉంటుంది. ఇంకా చాట్ అసెస్మెంట్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఓపీఎస్ 1 అండ్ ఓపీఎస్ 2. సో ఈ విధంగా మనకి 5 రౌండ్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి శాలరీ డీటెయిల్స్లోకి వెళ్తే ఫ్రెషర్స్కి అయితే 2.4 lakh per annum అయితే ఇస్తారు. ఎక్స్పీరియన్స్కి అయితే 3.4 lakh per annum అయితే ఇస్తారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి డెసిగ్నేషన్. సో మీ డెసిగ్నేషన్ వచ్చేసి అసోసియేట్ మాట. రోల్ వచ్చేసి చాట్ సపోర్ట్. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ అనమాట. కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ జాబ్ డీటెయిల్స్ గురించి అండ్ లింక్స్ ఏమన్నా గురించి అయితే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. నేను అన్నిటికీ రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మనకి టెక్ మహీంద్రా గురించి తెలిసిందే కదా, ఇది ఇండియన్ మల్టీనేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ అనమాట, కన్సల్టింగ్ కంపెనీ. సో ఇదైతే 1986లో ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి దీని గురించి అయితే రివ్యూ అనేది కూడా చాలా బాగా రివ్యూస్ అనేది ఉంది. సో ఇక్కడ మనం కిందికి స్క్రోల్ చేయగానే మనకి అప్లై నౌ అనేది కూడా వాళ్ళు ఇచ్చారు. సో అప్లై నౌ క్లిక్ చేయగానే మనకి కంపల్సరీ సక్సెస్ఫుల్గా అయితే అప్లై అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏమైనా జాబ్కి మనం సెలెక్ట్ అయినా కూడా మనకి ఈమెయిల్ లేదా మెసేజ్ లేదా కాల్ ద్వారా అయితే మనం సెలెక్ట్ అయినట్టు మనకి ఇలా ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఆ విధంగా మనం అప్లై చేయగానే ఒకవేళ సెలెక్ట్ అయితే నెక్స్ట్ మనం ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి జాబ్ రౌండ్స్ అనేది ఉంటుంది.